పక్కన కూర్చున్నాం. అంతేగాని ఏదో ఒకట్లే అని చెప్పేసేసి ఏదో 100 పేపర్లు అమ్మేటటువంటి పేపర్లోకి పోలేదు కదా. అవకాశాలు అయితే బోలెడు ఉన్నాయి, కానీ ఎందుకు పోలేదు? మన మార్కెట్ అన్నటువంటిది మనం లైన్లో ఉంచుకోవాలి. ఇవాళ రోజున 3-4 ఛానల్ వాళ్ళు పిలిచి మీరు మాకు డిబేట్లన్నా చేసి పెట్టండి అని అడుగుతున్నారు, లేకపోతే పెద్ద పెద్ద డిజిటల్ నెట్వర్క్లు మాకు డిబేట్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఇది ఉంది కాబట్టి, మార్కెట్లో నిలబడ్డాం కాబట్టి. లేకపోతే అప్పుడు ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ గెలిచినటువంటి వాడు, వైసీపీలో గెలిచినటువంటి వాడు అకస్మాత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి తన మార్కెట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ నిన్ను ఎందుకు ఆదరిస్తారు? నార్మల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది టీడీపీ జనసేన కూటమికి వెళ్ళలేనప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏంటని అటువంటి వాళ్ళు చూస్తే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనిపించదా? అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అస్సలు కనిపించకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి పాపానికి ప్రజల బాధకి కారణం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి గెలిపించిన పాపానికి ఆంధ్ర ప్రజల్ని ఏడిపించి తెలంగాణ ప్రజల్ని సంతోషపెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవడం కోసం అని చెప్పేసి ఆంధ్ర ప్రయోజనాన్ని శాశ్వతంగా పణం పెట్టి నాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఇంకా కాంగ్రెస్ పార్టీని శత్రువుగా ఫీల్ అయ్యే ప్రజలు ఉంటారా? అట్లయితే మనం మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ వదిలేసేయచ్చు. ఎందుకంటే ఏదో 10 ఏళ్ల క్రితం మర్డర్ చేశారు, 14 ఏళ్ల క్రితం మర్డర్ చేశారు, ఎందుకు లేండి అని వదిలేసేయచ్చు.